ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వచ్చి కొంతమంది కొన్ని రకాలైనటువంటి జిమ్మికులు చేస్తూ ఉంటారు. సరే, ఇది చెప్పబోయే ముందుగా చాలామంది సార్ ఈ వీడియోస్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు, కానీ కొద్ది రోజులు చేయక తప్పదు. ఒక రోజున మనం ఖచ్చితంగా స్టాప్ చేద్దాం. గతంలో లాగానే మంచి వీడియోస్ అనేటువంటి చేద్దాం. మంచి ప్లాన్తోనే ముందుకెళ్తున్నాం అనమాట. సరే, కొత్తగా ప్లాన్ చేసి అంటే వీళ్ళు అంటే ఎవరిని ఉద్దేశించి కాదు, సహజంగా మోసం చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళ గురించే. మంచిగా చేసుకునే వాళ్ళని మనం ఏం అంటలేదు. ఇప్పుడు రూ. 100 రూ. 1,00,00,000 చేస్తామంటారు. అసలు రూ. 100 రూ. 1,00,00,000 చేసేటువంటి ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ గతంలోనే జరిగిందనమాట. గతంలోనే జరిగితే ఈ ఇది అప్పుడు ఫెయిల్ అనేటువంటిది అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత సెబీ అడ్డుపడిందన్నారు, రకరకాల మాటలు చెప్పారు. అసలు మనం ఇప్పుడు రూ. 100 అంటే ఇప్పుడు ఫీజు, టెలిగ్రామ్ ఒక రూ. 2,000 ఇవన్నీ ఉన్నాయి కదా. సరే, రూ. 5,000ని ₹1,00,00,000 చేస్తామని అన్నారనుకోండి. మీరు ఆలోచించండి, రూ. 5,000ని ₹1,00,00,000 చేస్తారు. అంటే ఒక సంవత్సరానికి ₹1,00,00,000గా చేసే సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. అంటే నెలకి వచ్చేసరికి ఎన్ని లక్షలు పడుతుంది? 9 లక్షలు పడుతుంది. దాదాపుగా 9 లక్షలు పడుతుంది. 9 లక్షలు పెడితే నెలకి 9 లక్షలు సంపాదించాలి. రూ. 5,000 పెడితే నెలకి 9 లక్షలు సంపాదించాలి. మరి 9 లక్షలని రోజువారీ 30 రోజులు ట్రేడింగ్ అని అనుకుందాం. బిట్ కాయిన్ 30 రోజులు ట్రేడింగ్ ఉంటుంది కాబట్టి 30 రోజులు కనుక వేస్తే రోజుకి ఎన్ని వేలు తీయాలా? రూ. 30,000. అంటే మీరు కనుక రూ. 5,000 కనుక ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తే రోజుకి రూ. 30,000 ప్రాఫిట్ అనేటువంటిది తీయాలా? ఇది సాధ్యమేనా? అంటే దాదాపుగా 6,000 రెట్లు ఎక్కువ తీయాలి. 600 రెట్లు ఎక్కువ తీయాలి డబ్బులు రూ. 5,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే. ఇది సాధ్యమేనా? సాధ్యం అవుతుందా? మీరు ఎప్పుడైనా సరే ఆలోచించారా? సో అసలే ట్రేడింగ్ చేతకానటువంటి వ్యక్తి, అసలు ఫండమెంటల్స్ గురించి కూడా తెలియనటువంటి వ్యక్తి రోజుకి రూ. 5,000 పెట్టుకొని రూ. 30,000 ఎలా తెస్తారు? ఎలా సాధ్యమవుతుంది? మీరు ఒకసారి ఆలోచించండి. ఇదంతా కూడా సదరు వ్యక్తులు చేసేటువంటి ఒక వ్యాపార కోణం అన్నమాట. ఈ వ్యాపారంలో మిమ్మల్ని లాగటానికి ఏదో ఒక ప్రయత్నం అనేటువంటిది చేయాలిగా, అవునా కదా? కాబట్టి మంచి క్యాప్షన్స్ ఉన్నటువంటి సెంటెన్సెస్ని కానీ పెడితే, అంటే కోటీశ్వరులు అవ్వటం, రోజుకు రూ. 10,000 సంపాదించవచ్చు అని, ఇక్కడికి చెట్లకే డబ్బులు కాస్తాయి, ఇట్లాంటి క్యాప్షన్స్ పెట్టి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి మీరేంది, ఎంత మనం క్యాపిటల్ పెడుతున్నాము, అది ₹1,00,00,000 అయ్యేటువంటి సాధ్యం ఉన్నదా లేదా అనేటువంటి ఆలోచించకుండా 5,000 కదా, వస్తే ₹1,00,00,000 వస్తాయి కదా అనేటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళు చేసేటువంటి బిజినెస్ ఏంటి? వీళ్ళ రెఫరల్ లింకుల మీద అకౌంట్స్ ఓపెన్ చేస్తారు, వాళ్ళకి కమిషన్ వస్తుంది. తర్వాత ఒక మంత్కి వచ్చేసి టెలిగ్రామ్ ఫీజు అనేటువంటిది కడతారు. మీరు ఎప్పుడైతే వాళ్ళ గ్రిప్లో ఉన్నారో ఇంకా మంచి మాటలు చెప్పి మరొక వ్యాపారాన్ని కూడా తెరలేపుతారనమాట. సో ఈ విధంగా అది కాకపోతే ఇది కాకపోతే అది, అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇంకా ఏం చెప్తున్నారు? మీకు కళ్ళు అనేటువంటివి ఉంటాయి. మీకు గనక డబ్బులు లేకపోతే విలువ అనేటువంటిది ఉండదు. మీకు ఇల్లులు కొనాలని ఉంటుంది, కారుల్లో తిరగాలని ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడికి రండి అని అంటున్నారు. ఎంతవరకు సాధ్యం? ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సెబీ కూడా 95% ఆఫ్ ది ట్రేడర్స్ హ్యాస్ బీన్ లూజింగ్ దేర్ మనీ ఇన్ ద ట్రేడింగ్ అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి అటువంటిది క్రిప్టోలో హైయెస్ట్ వాలిటాలిటీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇది రోజుకు రూ. 30,000 తీసేటువంటిది హైలీ ఇంపాసిబుల్. ఇటువంటి మాటలు నమ్మే చాలామంది, లక్షల మంది ఇటువంటి మోసగాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేసి లక్షల డబ్బులను పోగొట్టుకుంటే వాళ్ళని కూడా ఇంకా బ్లాక్మెయిల్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో ఉండటానికి ఫీజులను కట్టించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది వాళ్ళని కోటీశ్వరులను చేసేటువంటి ప్రోగ్రాం కాదు. వాళ్ళు ఎవడైతే ఈ మోసపూరితమైన వ్యక్తులు ఉంటారే అటువంటి వాళ్ళు కోటీశ్వరులు కావడానికి చేసేటువంటి ప్రయత్నమేనమాట ఇదంతా కూడా. ఎలా అంటే, మీరు ₹2,00,000 నెలకి ఎడితిరిగి వాళ్ళకి దగ్గర ఒక 100 మంది 200 మంది జాయిన్ అయ్యారు అనుకోండి, 2 నుంచి 4 లక్షల రూపాయలు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా డబ్బులు వస్తాయి. అంటే సంవత్సరానికి 48 లక్షలు, 40 లక్షలు వేసుకోండి. అలాగే మీ దగ్గర కమిషన్స్ తీసుకోవటం, రిఫరల్స్ ఇవన్నీ తీస్తే వాళ్ళకి ₹1,00,00,000 వస్తాయి. సో ఇదే బేసిక్ తోటి ఈ యొక్క బిజినెస్ అనేటువంటి చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి బిజినెస్లు, ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి. ఇటువంటి మోసగాళ్ళ రెఫరల్ లింకుల నుంచి బయటకు వచ్చేసేయండి. మీరు ఎక్స్‌ఎన్ఎస్ అకౌంట్స్‌ను క్లోజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఒక రెఫరల్ లింక్ అనేటువంటిది ఇస్తున్నాను.
మీరు దాని ద్వారా ఓపెన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఒక 10 డేస్ తర్వాత ఖచ్చితంగా రేపు మే 1 తారీఖు నుంచి మంచి ప్రోగ్రామ్ అనేటువంటిది ఇది చేసి అది వాడి దగ్గర క్లోజ్ చేసుకొని నా దగ్గర ఓపెన్ చేస్తేనే అటువంటి వాళ్ళకి మంచిగా సహకరించడానికి నా ప్రయత్నం అనేటువంటిది నేను చేస్తాను. ఇది వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్.